పెండింగ్ వేతనాలు చెల్లించాలని టీవీపీ పరిధిలోని ఆసుపత్రి సిబ్బంది ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కాగజ్ నగర్ టీవీపీ పరిధిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సహా సిహెచ్సిఎల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మద్దతు ఇస్తుందని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చిందని ఉపేందర్ విమర్శించారు. ఈ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్గాల వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కాగనగర్లో ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది, అలాగే జైనూరు ఇతర ఈ సిహెచ్సిలో పనిచేసిన సిబ్బంది అందరూ కూడా ఇలా పెండింగ్ వేతనాలు చెల్లించి ఈఎస్ఐ పూర్తి వివరాలు, అలాగే పిఎఫ్ మొత్తం పూర్తి వివరాలు చెల్లించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే, గత 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ గారు, ఏజెన్సీ ఇద్దరు కూడా ఈ యొక్క పిఎఫ్ వివరాలు తెలియడంలో ఘోరంగా విఫలమైనలు. అనేకసార్లు ఇటు విషయం DCH గారికి తెలియజేసినా కూడా ఆయన కూడా నెగ్లిజెన్స్ వివరిస్తాడు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకు ఏదైతే స్టార్టింగ్ నుంచి ఈ నెల వరకు మొత్తం పిఎఫ్ పూర్తి వివరాలు తెలియాలని, అలాగే పెండింగ్లోనూ అంటే ఒక్కొక్క హాస్పిటల్లో 4 నెలలు, ఒక్కొక్క హాస్పిటల్లో 9 నెలల నుంచి కూడా జీతాలు లేవు. ఇట్లా వేతనాలు రాకపోవడం వల్ల కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక మంది ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా కాంట్రాక్టర్ గారు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించి ఈఎస్ఐ. కాగజ్ నగర్ మండలంలో విద్యుత్ సమస్య